అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కొమ్మినేనిని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో ఈయన కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ పైన మనతో స్పందించేందుకు వేణుగోపాల్ గారు, వీక్షణం ఎడిటర్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ వేణుగోపాల్ గారు నమస్కారం అండి. సార్ ఈరోజు 2 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా దొరికినటువంటి కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటండి? ఒకటి, వ్యాఖ్యలు సరైనవా అభ్యంతరకరమైనవా వేరే చర్చ. నిజానికి అటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యల గురించి అరెస్టు చేయదలుచుకుంటే దేశంలో ఇవాళ ప్రధాన స్రవంతి ఛానల్ అన్నిట్లోనూ అటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది మొట్టమొదలు కొంచెం ఆచితూచి వేయవలసిన అడుగు. అసలు ఏ సందర్భంలో జరిగింది అనేది చూడాలి. ఆ నిజంగా వ్యాఖ్య చేశారా లేదా, మోడరేటర్ గా ఉన్నందువల్ల అవతలి వాళ్ళ వ్యాఖ్యను ఆమోదించారా, ఆ వ్యాఖ్యను ఖండించారా, ఇటువంటి అనేక అంశాలు దానిలో ఇమిడి ఉన్నాయి. పైగా ఆయన వయసు రీత్యా చూసినా, ఆయన సీనియారిటీ రీత్యా చూసినా చాలా సీనియర్ జర్నలిస్టు, ఈనాడులో చిరకాలం పనిచేశారు, ఆ తర్వాత సాక్షికి వచ్చారు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్లకు అనుకూలంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారంటే ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగిందని నేను భావిస్తున్నా. తప్పకుండా ఆయన చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన ఉంటే అవి బయట పెట్టాలి. ఆయన క్షమాపణ అడగొచ్చు, ఆయన ఛానల్ను క్షమాపణ అడగొచ్చు. కానీ అరెస్ట్ చేయడం మాత్రం, ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం సంపూర్ణంగా ఖండించవలసిన విషయం. అంటే వేణుగోపాల్ గారు, అంటే ఇక్కడ 2 పాయింట్స్, రెండు కోణాల్లో కూడా ఇక్కడ చర్చ నడుస్తోందండి. ఒక ప్రాంతం పైన కావాలనే డెలిబరేట్గా ఈయన వ్యాఖ్యలు చేశారు, దానికి ఈయన పరోక్షంగా ఆయన మద్దతు పలికినట్టుగా ఉందంటూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు లేకపోతే అక్కడ ఉద్యమిస్తున్న వాళ్ళందరూ కూడా కేసు పెట్టారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? తప్పకుండా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. చట్ట ప్రకారం నేరం విచారించకూడదని ఎవరు అనడం లేదు. కానీ జర్నలిస్ట్ కమ్యూనిటీకి ఉండే ఇమ్యూనిటీ కానీ, జర్నలిస్ట్ కమ్యూనిటీ ఏ సందర్భంలో అటువంటి వ్యాఖ్య చేసిందా లేదా అనే చర్చ. నిజానికి ఇప్పుడు జరుగుతున్న చర్చలు, నేను టెలివిజన్ చూడను సాధారణంగా, అందువల్ల ఆ డిబేట్ చూడలేదు. నేను విన్నంత వరకు అవతల వచ్చిన ఎక్స్పర్ట్ అని చాలా మందిని పిలుస్తారు, చాలా మంది చాలా వాచాలత్వం ప్రదర్శిస్తుంటారు, చాలా అనవసరమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మోడరేటర్ కి ఆ వ్యాఖ్యలతో సంబంధం అంటగట్టడం మొదలు పెడితే అసలు ఎవరిని ఎక్స్పర్ట్ ను పిలవకూడదు. తెలుగు ఛానల్స్ లో, ఇంగ్లీష్ ఛానల్స్ లో అయినా అటువంటి జరుగుతుంది. అర్ణబ్ గోస్వామి దాదాపు ప్రతిరోజు ఇటువంటి ఎవరో ఒకరి మనోభావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. అరెస్ట్ చేస్తారు ఆయనను. అది కూడా ఒకే ఒకసారి రాజకీయ సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మహారాష్ట్రలో భిన్నమైన ప్రభుత్వం ఉన్నప్పుడు. కనుక జర్నలిస్టుల మీద అరెస్టు అనేది సాధారణంగా పోలీసులు కానీ కేసు పెట్టినప్పుడు కానీ కొంచెం పట్టు విడుపులతోనే ఉంటారు. రాజకీయంగా దానిలో జోక్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక నిష్పాక్షికమైన వైఖరి లేదు, పాక్షికమైన వైఖరి ఉంది అని కనబడుతుంది. పాక్షికమైన వైఖరి ఎప్పుడైనా ఖండించదగింది. ఒకవేళ అవతలి వాళ్ళు పాక్షికమైన వైఖరి తీసుకున్నారంటే అది చట్టబద్ధమైన నేరం. దాని మీద ఎవరి మనోభావాలైనా గాయపరిస్తే తప్పకుండా అది కేసు పెట్టొచ్చు. ఆ కేసును జర్నలిస్టుల మీద ఎట్లా డీల్ చేయాలనేది కొంత ఎగ్జాక్ట్లీ సార్. అంటే వేణుగోపాల్ గారు నిన్న ఆదివారం నాడు నిన్న తూళ్ళూరు పిఎస్లో కావచ్చు, అదే విజయవాడ ప్రాంతంలో కావచ్చు కొన్ని కేసులు నమోదు చేశారు. ఆ కేసుల ఆధారంగా ఇప్పుడు అరెస్టులు చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం సార్. నిజానికి కేసుల్లో పాత రోజుల్లో ఐటీసీ కింద సెక్షన్ కింద కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఉంది. కానీ కొత్త బిఎన్ఎస్ కింద అసలు ఎవరైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చునా లేదా 45 రోజుల వరకు ఆగాలి అని ఉంది. కాబట్టి అసలు ఎఫ్ఐఆర్ రాయడం దగ్గర నుంచే దర్యాప్తు చేయొచ్చు. ఆ దర్యాప్తు క్రమంలో వాళ్ళు నిజంగానే వ్యాఖ్య చేశారా లేదా, ఆ వ్యాఖ్యకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారా, బహిరంగ క్షమాపణ అడుగుతున్నారా, ఇటువంటి అనేక పద్ధతులు ఉన్నాయి. పత్రికల్లో పాత రోజుల్లోనైతే ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు ఒక సేఫ్ గార్డ్స్ ఏమి లేకుండా, గేట్స్ ఏమి లేకుండా పోయినాయి. కానీ పాత రోజుల్లో పత్రికల్లో అనేక గేట్ వాల్స్ దాటి వచ్చిన తర్వాత కూడా ఏదైనా వస్తే
క్షమాపణ మీరు ఏ పేజీలో అది వేశారో అదే పేజీలో అంతే ప్రామినెంట్ గా క్షమాపణ చెప్పండి కోరుకుంటాము అనేవాళ్ళు. అవును కనుక పత్రికలకు ఈ ఇమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉంది పత్రికా రంగానికి మొత్తంగా. అవునండి, ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కరెక్ట్. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అది పోయింది. కరెక్ట్ కరెక్ట్. సార్ వేణుగోపాల్ గారు ఒక విషయం చెప్పండి, అంటే గతంలో ఇలాంటి కేసులపైన ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మనం ఈ సందర్భంగా ఏ స్థాయిలో మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా జర్నలిస్ట్ కమ్యూనిటీ అయితే ఎప్పుడైనా తమలో ఒకవేళ తప్పు చేశారని నిజంగానే తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు కూడా జర్నలిస్ట్ కమ్యూనిటీ పట్ల కొంత, ఎందుకంటే జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రజలలో భావాలను ప్రజలకు తెలిపే ఒక వేదిక మాత్రమే. ఆ వేదికలో వీళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయా లేవా, అవే అభిప్రాయాలను సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది చర్చ కాదు. ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం చెప్తున్నాము. చెప్పినప్పుడు అంటే షూటింగ్ ద మెసెంజర్ అని ఇంగ్లీష్ ఒక ఇడియం ఉంది. మెసెంజర్ ను కాల్చకూడదు ఎప్పుడు. మెసెంజర్ కేవలం అక్కడి నుంచి ఇక్కడ మెసేజ్ తెచ్చేవాడు. ఒకవేళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తప్పు చేసి ఉంటే ఆయనకు క్షమాపణ ప్రకటించే, పశ్చాత్తాపం ప్రకటించే అవకాశం కూడా జర్నలిస్ట్ కమ్యూనిటీ వల్ల ఉండాలి. అరెస్ట్ చేయకూడదు. ఆయన వయసు రీత్యా గానీ, ఆయన సీనియారిటీ రీత్యా గానీ ఆయన ఒక డిబేట్ లో తన అభిప్రాయంగా ప్రకటించలేదు, మీరే మోడరేటర్ గా ఉన్నారు అని కూడా వస్తున్నాయి వార్తలు. కాబట్టి మోడరేటర్ గా ఆయన ఆ సందర్భంలో మోడరేటర్ గానే ఉన్నారండి. అయితే గెస్ట్ చెప్పినటువంటి వ్యాఖ్యలని ఈయన పూర్తి స్థాయిలో ఖండించలేదు, దాన్ని అభ్యంతరం పెట్టలేదు అనే 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 కోణంలో కూడా ఒక చర్చ నడుస్తుందండి. ఇప్పుడు దానికి మన కొలమానం లేదండి, ఎంత స్థాయిలో ఖండిస్తే ఖండించినట్టు. అసలు ఇప్పుడు మాటకు ఖండన, అది అట్లా అనకూడదండి అని అన్నారు అనుకోండి, మీరు అట్లా అనకూడదు అనకూడదు వెంటనే ఇంకేమన్నా చేయాలి అంటే మోడరేటర్ కి అంతకన్నా అవకాశం లేదు. ఆ మాట తప్పండి, అది కొందరి మనోభావాలను గాయపరుస్తుందండి అనగలరు. అది కూడా డిబేట్ లో జనరల్ గా ఒక మర్యాద పాటిస్తారు అందరూ. మర్యాద పాటించకుండా డిబేట్లలో కొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే సార్ గతంలో వేణుగోపాల్ గారు, గతంలో పత్రికల్లో విషయం మాట్లాడితే పత్రికల్లో కూడా వచ్చినటువంటి కథనాలకి కొన్ని సందర్భాలు అనుకుంటా ఎడిటర్ స్థాయిలో కూడా అరెస్టులు జరిగినాయి. తెలుగు మీడియాలో జరిగింది, ఆంగ్ల పత్రికల్లో కూడా జరిగింది కదండి. అవును, ఆంధ్ర పత్రికలో జరిగింది. ముఖ్యంగా ఈనాడులో కౌన్సిల్ రద్దు చేయడానికి ఎన్టీ రామారావు ప్రయత్నం చేసినప్పుడు కౌన్సిల్లో చర్చ జరిగింది. కౌన్సిల్లో కొంచెం తీవ్రంగా అభ్యంతరం ప్రకటించారు. దాన్ని పెద్దల గలభ అని ఈనాడు పతాక శీర్షిక పెట్టింది, బ్యానర్ పెట్టింది. అంటే పెద్దలు గలభ చేయడం, ఎమ్మెల్సీ అంటే పెద్ద కదా, కౌన్సిల్ అనేది పెద్దలు అని కదా, పెద్దల గలభ అని పెట్టడంలో పెద్దలను అవమానించడం ఉంది అని శాసనసభ తీర్మానం చేసి రామోజీరావును క్షమాపణ అడిగింది. ఈనాడు మీద విచారణ జరిపింది. అటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా అరెస్ట్ రాకపోలేదు. అది రామోజీరావు గారు వచ్చి శాసనసభలో నిలబడి క్షమాపణ చెప్పాలి అనేది శిక్ష వేశారు. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, మీ యొక్క స్పందన తెలియజేసినందుకు.